ఇక వివరాలు చూసినట్లయితే ఒకవేళ టికెట్ రాకపోతే బరిలో నిలిచేది కాలమే నిర్ణయిస్తుందని ఎమ్మెల్యే రాజయ్య హాట్ కామెంట్ చేశారు. కేటీఆర్తో తనకు సంభాషణ జరిగిన దాన్ని వక్రీకరించడాన్ని ప్రెస్ ముఖంగా ఖండిస్తున్నానన్నారు. బీ ఫామ్ తప్పకుండా తనకే వస్తోందని హాట్ కామెంట్ చేశారు. సమయంలో కార్యకర్తలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఆందోళనకు గురి కావద్దు. మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అదే సందర్భంలో నివేదికలు, సర్వే రిపోర్ట్లు తెచ్చుకొని అప్పుడు ఇక్కడ చేర్పులు మార్పులు ఉంటాయని చెప్పిన సంగతి మనందరూ కూడా తెలుసు. ఇంకా బీఫామ్ కూడా ఇక్కడ ఇవ్వలేదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఫామ్స్ కూడా ఇక్కడ ఇవ్వలేదు. కొంత అక్కడిక్కడ డిస్టర్బెన్స్ అవుతా ఉన్నది. కేటీ రామారావు గారు వర్కింగ్ ప్రెసిడెంట్, కార్యనిర్వాహక అధ్యక్షుడు విదేశాలకు పోయే ముందు నేను పర్సనల్ గా కలిసినప్పుడు తప్పకుండా చాలా గొప్పగా పనిచేస్తున్నావు, తప్పకుండా నీకు టికెట్ వస్తుంది. పెద్ద ఆయన కేసీఆర్ గారు మన ఎంపీకి లేదు, శ్రీఆర్ గారు గతంలో ఎంపీ చేశారు కాబట్టి వారు అటు వెళ్తారు. తర్వాత వాళ్ళ కూతురికి ఏమైనా ఇస్తే ఎమ్మెల్సీ ఇస్తారు కావచ్చు అని చెప్పేసి హామీ ఇచ్చిపోవడం జరిగింది. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సమయంలో కార్యకర్తలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఆందోళనకు గురి కావద్దు. మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అదే సందర్భంలో నివేదికలు, సర్వే రిపోర్ట్లు తెచ్చుకొని అప్పుడు ఇక్కడ చేర్పులు మార్పులు ఉంటాయని చెప్పిన సంగతి మనందరూ కూడా తెలుసు. ఇంకా బీఫామ్ కూడా ఇక్కడ ఇవ్వలేదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఫామ్స్ కూడా ఇక్కడ ఇవ్వలేదు. కొంత అక్కడిక్కడ డిస్టర్బెన్స్ అవుతా ఉన్నది. కేటీ రామారావు గారు వర్కింగ్ ప్రెసిడెంట్, కార్యనిర్వాహక అధ్యక్షుడు విదేశాలకు పోయే ముందు నేను పర్సనల్ గా కలిసినప్పుడు తప్పకుండా చాలా గొప్పగా పనిచేస్తున్నావు, తప్పకుండా నీకు టికెట్ వస్తుంది. పెద్ద ఆయన కేసీఆర్ గారు మన ఎంపీకి లేదు, శ్రీఆర్ గారు గతంలో ఎంపీ చేశారు కాబట్టి వారు అటు వెళ్తారు. తర్వాత వాళ్ళ కూతురికి ఏమైనా ఇస్తే ఎమ్మెల్సీ ఇస్తారు కావచ్చు అని చెప్పేసి హామీ ఇచ్చి ఒకవేళ టికెట్ రాకపోతే బరిలో నిలిచేది కాలమే నిర్ణయిస్తుందని ఎమ్మెల్యే రాజయ్య హాట్ కామెంట్ చేశారు. కేటీఆర్తో తనకు సంభాషణ జరిగిన దాన్ని వక్రీకరించడాన్ని ప్రెస్ ముఖంగా ఖండిస్తున్నానన్నారు. బీఫామ్ తప్పకుండా తనకే వస్తుందని హాట్ కామెంట్ చేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ పై మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని దేవరపూర్లో లింగాల గణపురంలో జరిగినటువంటి ఆ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత మాట్లాడుతూ తనకు ఒకవేళ టికెట్ కనుక రానట్లయితే బరిలో నిలిచేటువంటి విషయం భవిష్యత్తే నిర్ణయిస్తుంది, కాలం నిర్ణయిస్తుంది, కాలం నిర్ణయించిన మేరకే ఆ నిర్ణయం ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. దీంతో పాటుగా కేటీఆర్ తో నాకు సంభాషణ ఇటీవల జరిగింది, దీనికి సంబంధించి తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదు, బీఫామ్ తప్పకుండా నాకే వస్తుంది అనేటువంటి ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎలక్షన్ దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో కార్యకర్తలు ఆందోళన చెందొద్దు, కేటీఆర్ 115 సీట్లు కేటాయించడం జరిగింది, వాటిపైన పునఃపరిశీలన కూడా ఉంటుంది, సర్వేలు ఉంటాయి, సర్వేల ఆధారంగానే గెలుపోవటంలో ఆధారంగానే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారంటూ కూడా రాజయ్య పేర్కొన్నటువంటి పరిస్థితి. మొత్తానికి కొన్ని నియోజకవర్గాల్లో సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో వాటి లోపల మార్పు జరిగేటువంటి అవకాశం ఉంటుందని కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో చాలా బాగా పనిచేశాం, నీకే టికెట్ ఇస్తా అంటూ కూడా కేటీఆర్ చెప్పారు. ఆయన టికెట్ల అనౌన్స్మెంట్ చేసినటువంటి సమయంలో కేటీఆర్ లేదు, దాంతో తనకు టికెట్ రాలేదు అనేటువంటి విధంగా రాజయ్య మాట్లాడారు. తనకు భవిష్యత్తులో తప్పకుండా టికెట్ వస్తుంది అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దాంతో పాటుగా ఎమ్మెల్సీ గాని ఎంపీ గాని అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా రాజయ్య చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు మరొక ఇప్పటికీ సమస్య సర్దుమణిగింది. అటు శ్రీహరికి లైన్ క్లియర్ చేస్తూ
రాజయ్యను ఒప్పించారంటూ కేటీఆర్ ఒప్పించారు, ఇద్దరి మధ్య సమన్వయం కుదిర్చారనేటువంటి విషయం ప్రచారం సాగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు రాజయ్య మాట్లాడినటువంటి తీరు మరొక రకమైనటువంటి చర్చకు దారితీసేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సమస్య పరిష్కారం అయిందా కాలేదా, ఇంకా పోటీలోనే రాజయ్య భవిష్యత్తులో పోటీ చేస్తారా లేదా, లేకపోతే అధిష్టానం చెప్పిన మేరకే నడుచుకుంటారా అనేటువంటి చర్చ అయితే సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.